మెగాస్టార్ చిరంజీవి తనయుడు ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో జనసేన పార్టీ నాయకులు అభిమానులు సేవా కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించగా సుమారు 50 మంది యువకులు అభిమానులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. తదనంతరం నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందోత్సవాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భవనాసి వాసు, సుధామోహన్ రెడ్డి, మిద్దె వెంకట సుబ్బారెడ్డి, సుబ్బయ్య, రెడ్ రోజ్ కృష్ణ, శ్రవణ్ కుమార్, కొనితెల ప్రభాకర్, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనసేన వీర మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడు, అలాగే పవర్ స్టార్ కూడా తనయుడు లాంటి వారైనటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు మార్చి 27వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే మధ్యాహ్నము మన గాంధీ చౌక్లో అందరికీ ఎండవేడి నుంచి తట్టుకోవడానికి మజ్జిగ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం అయితేనే నిర్వహించడం జరిగింది. సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ మెగా పవర్ స్టార్ కానీ, మెగాస్టార్ కానీ, అలాగే పవర్ స్టార్ కానీ ఎవరి బర్త్డే వేడుకలు అయినప్పటికీ మేము సేవా కార్యక్రమాలతోనే ఆ సెలబ్రేషన్స్ నిర్వహిస్తాము. సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ కేక్ కటింగే కాదు, మనం సమాజ సేవలో ముందుండాలని చెప్పి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలు ప్రజలకు సేవ చేయడమే కాబట్టి దానిలో భాగంగా మేము ఈరోజు కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇలాగే ఈరోజు మన నంద్యాల ప్రజలు, అలాగే జన సైనికులు, వీర మహిళలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు శ్రీరామనవమి పండుగ రోజు, అలాగే శ్రీ రామ్ చరణ్ పుట్టినరోజు రెండు ఒకటే దినం రావడము, ఆయన పేరులో కూడా రాముడు ఉండడము నిజంగా ఈరోజు మాకెంతో ఆనందదాయక విషయం. మేము ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మా అభిమానులు అయితేనేమి, మా జన సైనికులు అయితేనేమి, వీర మహిళలు అయితేనేమి అందరూ సేవా కార్యక్రమాలలో మునిగి తేలుతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలతోనే ప్రజలకి ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. నంద్యాల చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులకు, రామ్ చరణ్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలియజేయనుంది. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కటింగ్, పొద్దున రక్తదానం శిబిరము మరియు గాంధీ చౌక్ నందు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కానీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. జై చరణ్. ఈరోజు మా మెగా ఫ్యామిలీకి వారసుడు రామ్ చరణ్ గారిది పుట్టినరోజు. అటు పవన్ కళ్యాణ్ గారి మంచితనము, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి నటన రెండు లెగసీని మెయింటైన్ చేస్తున్న మా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాము. ఇక్కడికి వచ్చిన సీనియర్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఇక్కడ కేక్ కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. అలాగే మా యువతకు బాగా స్ఫూర్తినిచ్చే చిరంజీవి గారి సేవా కార్యక్రమం, ప్రతి హీరో వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొమని ఈ మెగా ఫ్యామిలీ తరఫున చెప్పడం చాలా మాకు స్ఫూర్తిదాయకము. చిరంజీవి గారి సేవను మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానము 25 మందితో రక్తదానం చేయించాము. మరి మజ్జిగ పంపిణీ చేశాము. ఇలా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ కాకుండా ఇట్లా సేవా కార్యక్రమాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి గారు మాకు స్ఫూర్తినిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసి మేము కూడా ఆ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం.
ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం మన రామచరణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ జరిగింది. సుమారుగా ఒక 50 మందితో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసాము. మజ్జిగ కార్యక్రమం గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేసి రామచరణ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.